హాయ్ గాయ్స్! ఈరోజు మనం లైవ్‌లో బేస్ ఫర్ సంబంధించిన ఐడీ క్రియేట్ చేసుకోవడానికి బేస్ వాలెట్‌ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాము. సో, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంపోర్ట్ రికవరీ ఫేస్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఇంపోర్ట్ రికవరీ ఫేస్. ఇంపోర్ట్ రికవరీ ఫేస్ నొక్కగానే మీకు ఇలా కనిపిస్తదనమాట. వెల్కమ్ టు అని చెప్పేసి క్రియేట్ న్యూ వాలెట్, ఆల్రెడీ హ్యావ్ వాలెట్ అని వస్తది. క్రియేట్ న్యూ వాలెట్ నొక్కితేమో కొత్త వాలెట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ హ్యావ్ వాలెట్ నొక్కితేమో మీరు ఎగ్జిస్టింగ్ మెంబర్ అయితే కీవర్డ్స్ని మీ దగ్గర ఉన్న 12 వర్డ్స్ని ఎంటర్ చేస్తే ఇది వస్తుంది. మనం కొత్త వాలెట్ క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం ఇప్పుడు లైవ్లో. ఇప్పుడు ఏంటంటే మనం కొత్త వాలెట్ క్రియేట్ చేయడానికి మనకి స్మార్ట్ వాలెట్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది. ఈరోజు డేట్ ప్రకారం మనకి ఏంటంటే పాస్ కీ ద్వారా మనకి ఆటోమేటిక్గా బేస్ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది మెయిల్లో. యువ నెట్వర్క్స్ 69@base అనే దానికి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది మనకి స్మార్ట్ వాలెట్ అనేది. ఇక్కడ ఏంటంటే మనకి ట్రై విత్ న్యూ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. మనం ఏంటంటే దాన్ని స్కిప్ చేస్తాం. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. మనకి ఇప్పుడు అవేర్నెస్ లేదు కాబట్టి బేసిక్ కాబట్టి స్కిప్ చేస్తున్నా. తర్వాత మనకు కావాలంటే తర్వాత కూడా ట్రై చేయమని చెప్తుంది. గాట్ ఇట్ నొక్కేసా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్ అనే ఆప్షన్. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన ఉంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి మేనేజ్ ఆల్ వాలెట్స్ అని కనిపిస్తుంది. ఆ మేనేజ్ అనే ఆల్ వాలెట్స్ దగ్గర మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రియేట్ న్యూ వాలెట్, ఇంపోర్ట్ వాలెట్ అని. ఇక్కడ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీ ఎగ్జిస్టింగ్ కీవర్డ్స్ ఉంటే. మనం ఏంటంటే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఏ న్యూ వాలెట్ నొక్కుతాం. క్రియేట్ ఏ న్యూ వాలెట్ నొక్కగానే మనకి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే యువర్ వాలెట్ విల్ బీ సెక్యూర్డ్ అని చెప్పి మనకు సెంటెన్స్ వచ్చి కంటిన్యూ నొక్కాలి. ఆ కంటిన్యూ నొక్కగానే మనకి బ్యాకప్ సంబంధించిన కీవర్డ్స్ వస్తాయి. ఇక్కడ మనకు సంబంధించిన కీవర్డ్స్ ఉన్నాయి. ఎవరికి షేర్ చేయొద్దు, ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో కీవర్డ్స్ ఇవ్వద్దు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ వెబ్సైట్లో అడగని చెప్పి చెప్తుంది. జాగ్రత్తగా ఉండండి అంటే నేను ఎవరికి ఇవ్వట్లేదు, నేను సేఫ్గానే ఉన్నానని చెప్పి వాళ్ళకి చెప్తాం. ఓకే, సేఫ్. ఈ 12 కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయి బాక్స్లో ఉన్నాయి చూసా, వెడ్డింగ్, సెలెన్, ఎలెక్ట్, ఇవన్నీ ఏంటంటే చాలా ఈ బాక్స్లో ఉన్న 12 అక్షరాలు మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, రాసుకోవాలన్నమాట. నేను కాపీ టు క్లిక్ బోర్డ్ కొట్టి పర్సనల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్లు ఉంటాయి, మాన్యువల్ బ్యాకప్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్, మాన్యువల్ బ్యాకప్ అని. ఇప్పుడు మాన్యువల్ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వర్డ్ ఏముంది, వెడ్డింగ్ ఉంది. లాస్ట్ వర్డ్ ఏముంది, బ్రింగ్ ఉంది. ఎందుకంటే మాన్యువల్ బ్యాకప్లో మనం సేవ్ చేసుకుంటే అది అడిగిద్ది అనమాట. హ్యావ్ సేవ్డ్ రైట్ అని చెప్పి అడుగుతుంది, క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. వెరిఫై చేసుకో, సేవ్ చేసుకుంటే ఫస్ట్ వర్డ్ ఏంటి అని వెడ్డింగ్, లాస్ట్ వర్డ్ ఏంటి అని చెప్పి మనం అడుగుతుంది. ఫస్ట్ లాస్ట్ నేను తప్పు కొట్టా. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటి, వెడ్డింగ్, బ్రైట్. ఫస్ట్ వర్డ్ వెడ్డింగ్, లాస్ట్ వర్డ్ బ్రైట్. అక్కడ 2 వర్డ్లు కరెక్ట్గా ఇచ్చేసేస్తే ఫస్ట్ లాస్ట్ వర్డ్ మాన్యువల్ బ్యాకప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చేస్తే మాన్యువల్ బ్యాకప్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడితో మనకి వాలెట్ క్రియేట్ అవుతుంది. కావాలంటే గూగుల్ డ్రైవ్ బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. మనకేంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది కదా. ఈ కనిపించే యూజర్ ఇంటర్ఫేస్లో మనం ఫస్ట్ ఏంటంటే కింద వాలెట్ ఆప్షన్ ఉంది కదా, ఈ వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే పైన మీకు ఇక్కడ రూపీస్ సింబల్ కనిపిస్తుంది. రూపీస్ సింబల్ కనిపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి డాలర్ సింబల్లోకి మారుస్తాం. డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే మీద క్లిక్ చేసి ఇక్కడ లోకల్ కరెన్సీ అని ఉంది కదా, లోకల్ కరెన్సీ అని, ఈ లోకల్ కరెన్సీ మీద నొక్కుతాం. లోకల్ కరెన్సీ మీద నొక్కిన తర్వాత సర్చ్లో యూఎస్డి అని సెర్చ్ చేయాలి. యూఎస్డి అని సెర్చ్ చేసి యునైటెడ్ స్టేట్స్ డాలర్ని సెలెక్ట్ చేయాలి. అక్కడ సెలెక్ట్ చేయగానే మనకి రూపీ సింబల్ కాస్త డాలర్ సింబల్లో కనిపిస్తుంది డిస్ప్లే. చూసారా, డాలర్స్గా మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం పేరు పెట్టుకోవాలి. అడ్రస్ 1 మీద క్లిక్ చేసి లేబుల్ మీద క్లిక్ చేసి పేరు పెట్టుకోవాలి. పేరు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ వాలెట్ అని పెడుతున్నా. యువరాజ్ అను లేదంటే బేస్ ఫర్ అను ఏదో ఒక పేరు మనం పెట్టుకోవచ్చు. పెట్టేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేస్తే సేవ్ అడుగుతుంది, సేవ్ చేసేస్తాం. అప్పుడు మనకి లేబుల్ అనేది అడ్రస్ 1 దగ్గర ఈ ప్లేస్లో పేరు వస్తుంది.
యువరాజ్ అని వస్తుంది చూడండి, అట్లా. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడతో సెటప్ ఉంది. ఇక్కడ మనకి ఇందాక మనం మాన్యువల్ ఒకటే చేసాం, కావాలంటే గూగుల్ డ్రైవ్ బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రికవరీ ఫేస్ అని చూసారా, ఈ రికవరీ ఫేస్ మీద క్లిక్ చేసి మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఎలా ఉందో ఎలా నొక్కేసేస్తే మనకు ఆప్షన్ అది బ్యాకప్ ఆన్ గూగుల్ డ్రైవ్ అని. బ్యాకప్ ఆన్ గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే గూగుల్లో కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డైరెక్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏ మెయిల్ ఉంటే ఆ మెయిల్ తీసేసుకుంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. నేను వచ్చి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ అని పెట్టి ఏదో సంథింగ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇట్లా పెట్టాను అనమాట. క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, సింబల్ ఉండాలి, నెంబర్ ఉండాలి, ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. సో మనం అట్లా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే గూగుల్ బ్యాకప్ కూడా అయిపోతుంది. అట్లయినా మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవచ్చు, ఏది ఎట్లయినా ఇవ్వచ్చు. అగ్రీ ఇచ్చేసి కన్ఫర్మ్ కొట్టేసేస్తే, కంటిన్యూ కొట్టేస్తే గూగుల్ బ్యాకప్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మాన్యువల్ బ్యాకప్ అయిపోయింది, గూగుల్ బ్యాకప్ అయిపోయింది. ఇది మ్యాండేటరీ కాదు, మన ఇష్టం, ఆప్షనల్. ఇక్కడ ఈ సెటప్ అంతా చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాలర్స్ లోడ్ చేసుకోవాలి. డాలర్స్ లోడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, రిసీవ్ అడ్రస్ తీసుకోవాలి. రిసీవ్ అడ్రస్ తీసుకోవాలి అంటే ఏం రిసీవ్ అడ్రస్ తీసుకోవాలి, సెర్చ్లోకి వెళ్ళి మనకి అవసరం ఏంటి, యూఎస్డిసి అవసరం. అమెరికా అంటే యూఎస్డిసి అవసరం. యూఎస్డిసి అని సెర్చ్ చేస్తే మనం వర్క్ చేసేది బేస్లో. ఇక్కడ సొలానా ఉంది, బేస్ ఉంది, పాలిగాన్ ఉంది, చాలా ఉన్నాయి. మనకి సెకండ్ బేస్ సింబల్ ఉంది బ్లూ కలర్ది, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ రిసీవ్ అడ్రస్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ వస్తుంది. అది కాపీ చేసుకుని మనం వాట్సాప్లో మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాలి.